జగిత్యాలలో కల్తీ పాల దందా, ఓ నిర్వాహకుడిని పట్టించిన బాధితులు, అనారోగ్యం పాలైన ఓ కుటుంబం. విచారణ జరుపుతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష. జగిత్యాలలో కల్తీ పాలు తాగి ఓ కుటుంబం అనారోగ్యంతో మంచం పట్టారు. వివరాలకు వెళితే జగిత్యాల పట్టణంలో శనివారం సాయిరాం నగర్కు చెందిన లావణ్య అనే మహిళ ఓ పాలు పోసే వ్యక్తి వద్ద పాలు తీసుకొని కుటుంబం అంతా తాగుతున్నారు. వాటిని తాగిన నుంచి అయితే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పాల శాంపిళ్లను తీసుకొని ల్యాబ్కు పంపారు. విచారణ జరుపుతున్నామని, బాధితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అనూష తెలిపారు. डेढ़ साल से पी रहे तो मैं हॉस्पिटल के पीछे फिरे तो कुछ समझ में नहीं आ रहा। ये वाली ఒకటి చెప్తున్నా వినండి, మీకు కంట్రీ ఇన్స్పెక్టర్స్ మీ అందరికీ పొద్దున్న స్పెషల్ డ్రైవ్ పెట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ మీరు అందరు కలిసి పాలు పోసే ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ చేయరు. ఇట్లాంటి ఈ మోసం చేసి పబ్లిక్ ఆరోగ్యాలు మొత్తం ఖరాబ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఎవరున్నా స్ట్రిక్ట్లీ కేసు చేపించి లోపల వారికి. లావణ్య సార్, అయితే సార్ మేము 1.5 year నుండి తన దగ్గర పాలు తీసుకున్నాం. అయితే 6వ నెల అవ్వదాకా మంచిగా పోసిండు పాలు. 6వ నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా వచ్చుడు, స్మెల్ వచ్చుడు, డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు. మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు, ఊకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు, పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే నార్మల్గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాను. అయితే తను ఇట్లనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసేసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమర్ వస్తుంది. కానీ అట్లా లేదు, ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు సున్నం లెక్క. అడిగిన తనని, ఏంది అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ వస్తున్నాయి అది అని అంటే, మీకు ఇష్టం ఉంటే తీసుకోరు లేకుంటే లేదు అన్నాడు. పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఇక ఆగుతుండు కదా డబ్బుల కానీ మేము పాలు తీసుకున్నాం. ఇక రోజు కడుపు నొచ్చుడు, టీ తాగంగానే పాలు తాగంగానే పిల్లలకు మోషన్స్, అమ్మకైతే దద్దులు ఇంత దద్దులు వచ్చినాయి. ఎన్ని హాస్పిటల్లో చుట్టూ హార్ట్లోకి వెళ్ళి వెనుకకు నాకు నొప్పి వచ్చుడు, జైలాగుడు, వామిటింగ్స్, నీళ్ళు ఊరినట్టు అవుడు. అది మళ్ళీ వినం డైజెస్ట్ ప్రాబ్లమే కావచ్చు, ఇది ఏమన్నా హార్ట్ ప్రాబ్లం. ఎన్ని టెస్టులు చేయించినామో అన్ని టెస్టులలో ఏం వెళ్ళలేదు, నార్మల్ ఉంది. కానీ ఏమైనా కడుపు ఉబ్బుడు ఇదే ఆయాసం ఉబ్బుడు. ఏం లేదమ్మా హాస్పిటల్లో మేము ఇన్ని టెస్టులు చేయించినా మీకు ఏం అత్తలేదు, అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అన్న. మేము 3 రోజుల నుంచి ఇదే చూస్తున్నాం. మరి ఇవే పాలు పోతాడా ఏమన్నా పోతాడా అని చూస్తే ఇవే పాలు పోతుంది. ఇక మేము అందరం అనుకున్నాం ఇక ఇది ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిందని వాడకట్టలు అందరికీ ఉంచినాం. అంటే ఇవే పాలతోనే అవుతుందని చెప్పి ఎట్లా తెలిసింది మీకు? కెమికల్ నిన్న టెస్ట్కు ఆయన పోయిండు, పాల డైరీ ఉంటుందా వాళ్ళ దగ్గరకు పోయి టెస్ట్ చేస్తే అమ్మాయిలో 10% కూడా పాలే లేదు, ఇది కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే కడుపు నొప్పి లేదంటే హార్ట్ మీద పడుతుంది, లివర్ మీద ఎక్కువ పడుతుంది అని తను చెప్పినప్పటి నుంచి మాకు ఇంకింత భయం అవుతుంది సార్. అంతే, ఇది మాకు ఇప్పుడు మా ఒక్కరిదే కాదు కదా సార్, ఇంక ఎంతమంది ప్రాణాలతోటి ఇట్లా చెలగాట మాడుతుంది. దీంట్లో పాలు అట్లా రెడీ అవుతున్నాయి. ఏం లేదు సార్, అది సోడా వేసినావు, ఇంకా ఏం లేదు. సోడా దేనికోసం వేసినావు? పలగకుండా ఎంత వేస్తావు? ఏ సోడా వేస్తావు? తినే సోడా వేస్తావు, ఇంకేం వేస్తావు? ఏం లేదు సార్. పాలేనా లేకపోతే ఇంకేమైనా ఉండదా? ఎందుకంటే టెస్ట్ చేపిస్తా అంటారు కదా వాళ్ళు. పాలే. పాలు అంటే ఎట్లా రెడీ చేస్తున్నావు, ఎట్లా తయారు చేస్తున్నావు? అది ఏం తయారు లేదు, కొన్ని రోజుకొస్తాను ఇక కొంచెం సోడా వేసుకొస్తాం అంతే. ఎన్ని బర్రెలు ఉన్నాయి మాకు? బర్రెలు బాగాలేవు, 2-3 బర్రెలు కానీ వేరే తీసుకొస్తాం. ఎన్ని లీటర్లు అమ్ముతారు? 40. రెండు బర్రెలకు 40 లీటర్ల పాలు అంటే మంది తీసుకొస్తాం, ఇంకా వేరే తీసుకొస్తాం. రాంగా ఊర్లో కూడా తీసుకొస్తాం. ఏమైంది మరి పాలు అట్లా ఎందుకున్నాయి? కొన్ని పాకెట్ పాలు కూడా కలుపుతాం. పాకెట్లు కూడా ప్యాకెట్ పాలు కొన్ని కలుపుతాం.